అందుకే ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుల్ని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. సఫరావణపై రాజద్రోహం కేసు నమోదైంది. రావణ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ప్రాణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. గోవిందా గోవిందా. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. తులసి చంద్ గారి నోట్లో లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? లడ్డు లడ్డు ఐ థింక్ వాటో వాట్. నేను 2 సెకండ్లు గ్యాప్ ఇస్తేనే చాలా గలీజ్ అనిపించింది. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్, అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా. లేదు సార్, ఎందుకు ఊరికే చిన్న క్లారిటీ. మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. రావణ్ అనే వ్యక్తి ఎందుకంత అగ్రెసివ్ గా మారారు? పవన్ కళ్యాణ్ నోట్లో మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? దాన్ని నువ్వేమంటావు? అగ్రెసివ్. ఆ అగ్రెసివ్నెస్ కరెక్టేనా కాదా? రావణ్ అనే వ్యక్తిని సమర్థించొచ్చా? సో నేను కూడా నిన్ను అంతే అగ్రెసివ్ గా విమర్శిద్దామని చెప్పి తులసి చంద్ గారి నోట్లో లడ్డు అని అంటున్నా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒక ఫేక్ సర్టిఫికెట్ గాని, అది ఫేక్ ఫేక్ ఒక ఫేక్ క్యారెక్టర్ గాని, అమ్మాయిల్ని వేధించి ఉద్యోగం పోగొట్టుకున్న వేస్ట్ గాని, ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హరాస్ చేశాడు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. అసలు వీడి పేరేంటి? రావణ జోసెఫా? జోసెఫ్ చౌదరి. వాడి సొంత ధర్మాన్ని కూడా గర్వంగా చెప్పుకోలేని ఒక ఫేక్ గాన్ని. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? చెప్పు.